పుష్పరాజ్ కలెక్షన్స్ ఫేక్ అని రివ్యూ చేసి ఎవరైనా స్క్రీన్ మీద వేస్తే వాళ్ళు పెద్ద ఎర్రిపప్పలైతేనే అటువంటి రివ్యూ చేస్తారు, అటువంటి ఫేక్ కలెక్షన్స్ స్క్రీన్ మీద వేస్తారు. ఒక సింహం ఊరిలోకి వస్తే చాలా మందికి గాయాలు అవుతాయి, చాలా నష్టం జరుగుతుంది. అదే ఒక గాడ్జిల్లా ప్రపంచం మీద పడితే విధ్వంసం సృష్టిస్తుంది, భూ కట్టడాలతో సహా లేపి పారేస్తుంది. అదే పుష్పరాజు సృష్టిస్తున్నాడు. త్రిబుల్ టైంలో జూనియర్ ఎన్టీఆర్ గారికి, రామ్ చరణ్ గారికి ఫ్యాన్స్ వారు భీకరంగా జరిగేది. అదే విధంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి, మెగా ఫ్యాన్స్ కి పుష్ప టైంలో ఫ్యాన్స్ వారు జరుగుతుంది. కానీ అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీ కలిసిపోయారు, కానీ ఫ్యాన్స్ మట్టు కలవడం లేదు. అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. థియేటర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అసలు కలెక్షన్స్ ఎలాగ వస్తున్నాయని చెప్పేసి కొంతమంది రివ్యూవర్స్ క్వశ్చన్స్ వేస్తున్నారు. కొంతమంది అయితే విధ్వంసమే సృష్టిస్తున్నారు, ఇదంతా అబద్ధం, పుష్పరాజు వేస్తున్న ఫేక్ కలెక్షన్స్ అని కొంతమంది హెడ్లైన్స్ వేస్తున్నారు. కానీ వీళ్ళు అందరూ అనుకున్నట్టు బాలీవుడ్ వారు ఎర్రి పప్పలు కాదు. బాలీవుడ్ లో డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. షారుఖ్ ఖాన్ గారికి, సల్మాన్ ఖాన్ గారికి, హృతిక్ రోషన్ గారికి, అమీర్ ఖాన్ గారికి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఏమన్నా తేడా కలెక్షన్స్ వేసినట్టయితే పొడిచి పారదొబ్బుతారు. మనకులాగా సన్నాసులు కాదు ఫ్యాన్స్ వారిని కొట్టుకోవడానికి. బాలీవుడ్ లో ప్రాణాలు ఇచ్చేస్తారు. మన వాళ్ళు ఎప్పుడు ఆ హీరోకి ఈ పేరు ఇచ్చారు, ఈ హీరో ఈ పేరు ఇచ్చారు, ఈ కలెక్షన్ తప్పు, ఆ కలెక్షన్ తప్పు, మా హీరో తప్పు, మా హీరో తురుమని కొట్టుకు సస్తా ఉంటారు. అక్కడ అలా కాదు, డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఏమన్నా తేడా జరిగిందంటే పొడిచి పారదొప్పుతారు, ప్రేగుల్లాగా అవతల పారదొప్పుతారు. ఫేక్ కలెక్షన్స్ ఎత్తే బాలీవుడ్ అంతా మూసుకుని కూర్చున్నారు. ఎందుకు అనుకున్నారు? ఒరిజినల్ కలెక్షన్స్ కనుకే పుష్పరాజు. ఇక్కడైతే థియేటర్లు ఖాళీగా ఉండొచ్చు, ఎందుకంటే మన వాళ్ళు చూడరు. పూసేగాడిది వచ్చి మేసేగాడిని చేత కొట్టినట్టు మన వాళ్ళు చూడరు, ఫ్యామిలీని చూడరు. అక్కడ అలా కాదు, అందరూ సపోర్ట్ చేసుకుంటారు. పుష్పరాజు సృష్టించిన విధ్వంసం గాడ్ జిల్లా అని పేరు పెట్టారు పుష్పరాజుకి. గాడ్ జిల్లా అంటే ఏమనుకున్నారు? విధ్వంసం సృష్టిస్తుంది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అన్ని ఒరిజినల్ కలెక్షన్స్. మీకోసం ఒక స్క్రీన్ కార్డ్ చేస్తాను, ఎందుకంటే నేను మేకర్స్ నమ్మను, ట్రేడ్ వర్గాలు నమ్ముతాను. ట్రేడ్స్ రిలీజ్ చేసే కలెక్షన్స్ అన్ని ఒరిజినల్ కలెక్షన్స్ ఉంటాయి. బాలీవుడ్ అంతా మూసుకుని కూర్చున్నారు, ఎందుకంటే సౌండ్ లేదు, రీసౌండ్ అంతా పుష్ప వినబడుతుంది అక్కడ. షారుఖ్ ఖాన్ బాలీవుడ్ భాష, షారుఖ్ ఖాన్ కొట్టడం అంటే మాటలు అనుకున్నారా? షారుఖ్ ఖాన్ కోసాలతో లేపేసిన పుష్పరాజ్ అని హిందీలో హెడ్లైన్స్ పడుతున్నాయి. వాళ్ళందరూ ఎందుకు మూసుకుని కూర్చున్నారు? ఎందుకంటే ఇది నిజం కనుక. 582 కోట్ల స్థానంతో నెంబర్ 1 స్థానంలో ఉంది జవాన్. దాన్ని కోసాలతో లేపి అవతల పారేసింది. పుష్పరాజ్ ఈ రోజు రిలీజ్ అవ్వబోయే పోస్టర్లు 601 కోట్లతో ఈ రోజు పోస్టర్లు రిలీజ్ అవుతుంది కాసేపటికి. ఇక నెక్స్ట్ టార్గెట్ స్త్రీ 2 624 కోట్లతో నెంబర్ 1 స్థానంలో ఉంది. భాషనే దాటుకుని నెంబర్ 1 స్థానానికి వెళ్ళింది అది. దాన్ని రేపటితో కోసాలతో లేపేస్తాడు పుష్పరాజ్. పుష్పరాజ్ ఫేక్ కలెక్షన్స్ అని రివ్యూ చేసి ఎవరైనా టైటిల్స్ కార్డు స్క్రీన్ మీద వేస్తే ఆ ఛానల్ ఎర్రిపప్ప ఛానల్ అయితేనే స్క్రీన్ మీద వేస్తారు. ఎందుకంటే బాలీవుడ్ లోనికి అది యావత్ ప్రపంచం అంగీకరించింది ఇది ఒరిజినల్ కలెక్షన్ చెప్పి. ట్రేడ్ వర్గాలు, మేకర్స్ ఇద్దరు ఒకే రకంగా కలెక్షన్స్ వేస్తున్నారు అంటే అది 100% ఒరిజినల్ కలెక్షన్స్ అయితేనే స్క్రీన్ మీద వేస్తారు. మన టాలీవుడ్ ఫ్యాన్స్ కి ఫైనల్ గా ఒక మాట చెప్తానబ్బా, పుష్పరాజ్ అంటే బ్రాండ్ ఆఫ్ గాడ్ జిల్లా. టాలీవుడ్ హీరో ఫ్యాన్స్ కి అందరికి జలసీగా ఉంటే ఒకటి చెప్పండి హీరోలకి, ఏదో ఒక సినిమా తీసి బ్లాక్ బాస్టర్ ఇచ్చేసి చేతులు దులిపేసుకోవడం కాదు. సినిమా తీస్తే చరిత్ర సృష్టించాలి, చరిత్రలో నిలబడిపోవాలి. అటువంటి డైరెక్టర్లు ఎంచుకోవాలి, అటువంటి కథ సెలెక్ట్ చేసుకోవాలి. సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు పెట్టిన వచ్చే సినిమా ఎలా ఉండాలంటే విధ్వంసం సృష్టించాలి. గాడ్ జిల్లా మరో రూపం ఎలా ఉంటుందో చూపించాలి. అది సినిమా అంటేని. అటువంటి సినిమాలు తీయమని మీ హీరోలకి రిక్వెస్ట్ చేసుకోండి, అటువంటి డైరెక్టర్లు ఎంచుకోమని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకోండి. మరిది ఎక్కడికి నా రివ్యూ నచ్చినట్టయితే థ్యాంక్ యూ.